విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్ జేసీలతో కలిసి వినతులు స్వీకరించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖలో పీజీఆర్ఎస్ నిర్వహణపై సంతృప్తి, అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలపై ప్రశంసలు. తక్షణమే జీవో 36ను అమలు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో వెటర్నరీ కార్మికుల డిమాండ్. జన సైనికులు ప్రజలతో మమేకం కావాలి. జనసేన ఎమ్మెల్సీ నాగేంద్రబాబు పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పీజీఆర్ఎస్ లో స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివిధ అంశాలపైన ఆయన మాట్లాడారు. తిరుపతి, విశాఖపట్నం జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక బాగా జరుగుతుందని, సమస్యల పరిష్కారంలో కూడా సానుకూలత ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు తనే స్వయంగా పీజీఆర్ఎస్ లో పాల్గొంటున్నానని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ అవలంబిస్తున్న విధానాలు చూసి మిగిలిన చోట్ల అమలు చేసేందుకు గాను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యామంటూ స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ నిర్వహణ, సమస్యల పరిష్కారంలోని ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ నమోదవుతోందంటూ గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు విశాఖపట్నం జిల్లాలో బాగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో మీకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి రీఆర్గనైజ్ చేయాలో దాని మీద మేము అది దీంట్లో చిన్న హ్యాజల్ ఏమొచ్చిందంటే రిజిస్ట్రేషన్స్ అనేది మేము సచివాలయం నుంచి మొత్తం ఎత్తేసాం. యాక్చువల్ సచివాలయం నుంచి ఎత్తేసి రిజిస్టర్ ఆఫీస్లో పెట్టాం. సో ఇది సక్సెస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు దూరం వెళ్ళలేరేమో చేద్దామంటే మళ్ళా వాళ్ళందరికీ ట్రైన్డ్ పీపుల్ ఉండాలి సచివాలయంలో. సో ఇది కూడా రిజిస్టర్ ఆఫీస్కే ఇవ్వాలి కాబట్టి దాని మీద చిన్న అమెండ్మెంట్ ఉంది, కొంచెం డిలే ఉంది. విత్ ఇన్ ఫ్యూ డేస్ అది మీకు వచ్చేస్తుంది. 100% వాట్ వీ హ్యావ్ టోల్డ్ సక్సెషన్ సర్టిఫికేట్ 100 రూపాయలకే వచ్చే విధంగా, అలాగే 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయలు వచ్చే విధంగా 100% ఇంప్లిమెంట్ చేస్తాం. అది డెసిషన్ ఇస్ టేకెన్. బట్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మీద అధ్యయనం చేస్తా ఉన్నాం. మేమేదో చెప్పాము సచివాలయంలో చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. బట్ దాని మొత్తం వ్యవస్థ అంతా కూడా మన సచివాలయం ఓన్లీ ఫర్ సక్సెషన్ సర్టిఫికేట్ ఉండాలి అంటే చాలా భారం అవుతుంది. సో దాన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్, ప్రతి గ్రామంలో రిజిస్టర్ ఆఫీస్ ఉంది, ప్రతి హెడ్ క్వార్టర్స్లో ఉంది కాబట్టి మనకు బాధ లేదు. మనం పరిపాలన ఇక్కడ ఆలస్యంగా స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి చేసుకున్నాం, ఇక్కడ చేసుకున్నాం. ప్లస్ నూతనంగా మనకి రాష్ట్ర విభజన జరిగింది, రాజధాని లేదు, మనకి ఇండస్ట్రీస్ తక్కువగా ఉన్నాయి అని మనం ఒక బాధ ఉండేది ఎప్పుడు కూడా. సో దాన్ని పెట్టడానికి మనకు టైం సరిపోలేదు. అప్పుడు అబద్ధాలు చెప్పి 19లో ఏదైతే కొన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చామో అవన్నీ కూడా కార్యాచరణ అయ్యే లోపల ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసాం. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేసి యాక్సెస్ రోడ్స్ వరకు వేయగలిగాం. మొత్తం అంతా డెవలప్మెంట్ చేయలేకపోయాం. ఈ రోజు 50,000 కోట్ల రూపాయల టెండర్లు అయిపోయినాయి. మీకు వెళ్తే మీకు ఇప్పుడు క్రెయిన్స్ కనపడతా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలోని జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 174 వినతులు వచ్చాయని నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలోని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 174 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలియజేశారు.
జూలై 26, 27 తేదీల్లో జరిగిన సిఐటియు మహాసభల విషయాలను తీసిన తీర్మానాలను వివరిస్తూ జగదాంబ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తీర్మాన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్కేఎస్వీకే కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్మిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా భవిష్యత్తు కార్యాచరణను ప్రతిపాదించామని తెలిపారు. కార్మిక హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేసేందుకు గాను తీర్మానాలను చేసినట్లుగా వెల్లడించారు. 2 రోజుల పాటు సిఐటియు 13వ జిల్లా మహాసభలు ఘనంగా కంచరపాలెంలో జరిగాయి. ఈ మహాసభలకి మన జిల్లాలో ఉన్నటువంటి 44,000 సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 250 మంది అన్ని యూనియన్లు రంగాల నుంచి ప్రతినిధుల కింద హాజరయ్యారు. ఇలాగ కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యల మీద ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో కార్మికులకు జీతభత్యాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక సమస్యల మీద ఈ 3 ఏళ్ల కాలంలో ఆందోళన పోరాటాలు చేశాం. వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వం తన దూకుని కాస్త తగ్గించగలిగాం. అలాగే భవిష్యత్తులో కార్మికులు ఏదైతే ఉన్నారో కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కనీస వేతనాలు 26,000 రూపాయల సాధన కోసం ఏదైతే గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీల అమలు కోసం కూడా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. ముఖ్యంగా మనం చూసుకుంటే వీటితో పాటు కార్మికుల సమస్యలతో పాటు ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలను నడ్డి విరగొట్టి గోల్డ్ ఓడగొట్టి మరీ డబ్బులు వసూలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా కూడా మేము క్యాంపెయిన్ తీసుకోబోతున్నాం. రేపు అందులో భాగంగానే కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలన్నింటినీ కలిపి రేపు ఒక జిల్లా స్థాయి సదస్సు అనేది ఏర్పాటు చేస్తాం. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గాను వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తమ సమస్యను అధికారులకు విన్నవించుకునేందుకు గాను కలెక్టరేట్కు తరలివచ్చారు. వీరి కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖ చాప్టర్ ఉచితంగా భోజనం పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా చాప్టర్ కార్యదర్శి రవికుమార్ మాట్లాడారు. ధనిష్ట ఫౌండేషన్ సహకారంతో సుమారు 300 మందికి ఫుడ్ ప్యాకెట్లు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఇవే కాకుండా తమ చాప్టర్ ద్వారా బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహించడంతో పాటు తలసేమియా యూనిట్ కూడా ఉందని చెప్పారు. వీరికి నెలకు 2-3 సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, ఇందుకోసం గాను ప్రత్యేక డాక్టర్ను పెట్టినట్లుగా తెలిపారు. పరికరాలు, సిబ్బంది ఉన్నారని, అయితే వీరికి అవసరమైన రక్తం సమకూర్చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన ప్రజాస్పందన కార్యక్రమంలో పీజీఆర్ఎస్కి సంబంధించి చాలామంది ఆర్జిదారులు వస్తున్నారని మాకు తెలిసి మేము వారందరికీ ఈ అన్నదానం చేయాలని సంకల్పించి ధనిష్ట ఫౌండేషన్ వారి సహకారంతో మేము ఈరోజు అందరికీ మేము అన్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ మంచి ఎండలో వీళ్ళందరూ చాలామంది వచ్చున్నారు. మా లెక్క ప్రకారం 250 నుంచి 300 మంది దాకా వస్తారు ఈరోజని తెలిసింది. సో వారందరికీ కూడా అన్నం అందించాలనే సదుద్దేశంతో మేము ఈ ఏర్పాటును చేసామండి. అలాగే రెడ్ క్రాస్ మేము చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మా బ్లడ్ కలెక్షన్తో పాటు మా దగ్గర తలసేమియా యూనిట్ కూడా ఉందండి. తలసేమియా యూనిట్లో మేము పిల్లలందరికీ కూడా తలసేమియా ఇబ్బందిని పడిన పిల్లలందరికీ జెనెటిక్ డిజార్డర్ కదండి, దానివల్ల బ్లడ్ అనేది సప్లై చేస్తూ ఉండాలి, ట్రాన్స్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి పిల్లలకి. అప్పుడే వాళ్ళ లాంగివిటీ పెరుగుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలకి. కాబట్టి ప్రతి నెలకి 2-3 సార్లు మేము బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. దానికి సెపరేట్గా మేము డాక్టర్ని పెట్టాము, నర్సెస్ ఉన్నారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ అంతా పెట్టామండి. సో మేము దాని గురించి చాలా కష్టపడుతున్నాం. అయితే బేసిక్ ఇంగ్రీడియంట్ అనేది బ్లడ్, అది లేకపోతే మేము చేయగలిగేది ఏమి ఉండదు. అందుకని దయించి అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బ్లడ్ డొనేషన్ ముందుకు రండి. బ్లడ్ డొనేషన్ రావడం వల్ల మీకు ఏమి నష్టమే జరగదండి. మీలో ఉన్న చెడు రక్తం పోయి కొత్త రక్తం వస్తుంది. సో యూ విల్ బి రిజర్వేటింగ్.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో బాధితులకు న్యాయం జరగడం లేదని కొందరు వాపోతున్నారు. 6 సంవత్సరాలుగాను తమ తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాలు అరిగేలా తిరుగుతూనే ఉన్నామని మీడియా ముందు వారి బాధను వెల్లడించారు. దువ్వాడ నుంచి బాధితుడు శ్రీనివాస్ తన ఆరోగ్యం బాగోలేకపోయినా 2 మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ కూడా తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని కబ్జాదారుల నుంచి రక్షించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. కోర్టులో ఫోర్జరీ సంతకాలతో రామరాజు వెంకటరెడ్డి అనే 2 వ్యక్తులు తన ఆస్తిని కాజేయాలని కేసు వేస్తారని తెలిపారు. న్యాయం కోసం 6 సంవత్సరాలుగా ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్న తమ గోడను వినే నాదుడే లేదంటూ వెల్లడించారు. 2018లో బోకర్లో రావి సత్యనారాయణ దేవళ్ళ వెంకటరావునని బోకర్లో నన్ను నమ్మించి ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టులో వేసేసారండి. దాని గురించి నేను తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఎంఆర్ ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ నుంచి మన పోలీస్ స్టేషన్లో కూడా తిరుగుతున్నాను సార్. కానీ ఎక్కడ న్యాయం జరగలేదు సార్. 6 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను. కోర్టులో వేసేయడంలో నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. కోర్టుల మీద నేను చాలా బాగోలేని మనిషి. నేను ఊపిరితిత్తులు 2 నాకు పాడైపోయాను. నేను టీబీ హాస్పిటల్లోనే చికిత్స పొందాను సార్. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. ఈ కలెక్టర్ గారైనా రెవెన్యూ మినిస్టర్ గారైనా న్యాయం చేస్తారని వచ్చాను సార్. కోర్టులో ఉంది, మేమేం చేయలేమని వీళ్ళు అనేస్తున్నారు సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అర్థం అవడలేదు. కోర్టు వాయిదాలకు తిరగలేకపోతున్నాను. నా భూమి పోయేలాగా ఉంది సార్. నన్ను ఎవరు కాపాడున్న వాళ్ళు కనిపించడం లేదు. మీరు అధికారులు న్యాయం చేయకపోతే నేను ఎవరిలో పట్టుకోవాలి సార్. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవ్వడం లేదు. ఇంకా నాకు ఏదైతే అయిపోతే నా సైట్లో నాకు భూమిలోకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు ఎటువంటి మార్గం లేదు సార్. నా పిల్లలు నేను అన్నీ అయిపోతున్నాను. నా పరిస్థితి అసలు నా ఆక్సిజన్ మీద 24 గంటలు బతకాలి సార్. నా బతికేది నాకు అర్థం ఉండదు. నా పిల్లలు అన్యాయం అయిపోతారు, అనాథలు అయిపోతారు సార్. ఇక నా పిల్లలు నేను వెళ్ళి నా భూములను నేనే పురుగుల మంది తీసుకుని చచ్చిపోవాలని అంతా ఇంకా తిరగలేకపోతున్నాను సార్. ఈ వాయిదాలకి వెళ్ళలేకపోతున్నాను. నాకు అధికారులు న్యాయం జరగలేదు, కోర్టు న్యాయం చేయడం లేదు. మంత్రి గారు ఏమన్నారు? కోర్టులో ఉంది కదా, కోర్టులోనే చూసుకోండి, కోర్టు నుండి ఆర్డర్ తిండి అని అంటున్నారు. నేను ఎలా కోర్టులోనే ఎంఆర్ఓ ఒక సర్టిఫికేట్ ఇస్తా కదండి, నేను కోర్టులో ఇవ్వగలను. నన్ను ఆడేమో బోకర్లేమో వాయిదాల మీద వాయిదాలు తిప్పేస్తున్నారు. నేను తిరగలేకపోతున్నాను. ఈ శీతాకాలం వర్షాకాలం వచ్చిందంటే అసలు జీవీఎంసీ 65వ వార్డు బానోజీ తోటలో మండల రెవెన్యూ అధికారులు వెంకటేశ్వర స్వామి ఆలయ గోడ నిర్మాణం కూల్చడం అన్యాయమంటూ హిందూ ధర్మ రక్షా సమితి అధ్యక్షురాలు కొత్తలక భువనేశ్వరి శర్మ అన్నారు. ఇదే సమస్యపై కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్ల నుంచి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అక్రమ నిర్మాణం అని చెప్పి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ 20 మంది సిబ్బందితో వచ్చి గోడ నిర్మాణాన్ని తొలగించారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక ఎంఆర్ఓపై చర్యలు తీసుకుని హిందూ మత మనోభావాన్ని కాపాడాలని కోరారు. మాకు ఇక్కడ 65వ వార్డు బానోజీ తోటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందండి. అక్కడ ఉన్న అక్రమ కట్టడాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఒక 20 మంది సిబ్బందిని శనివారం రోజున పంపించడం జరిగింది. ఆ రోజు శనివారం అవడం చేత కోలాహలంగా ఉంది. చాలా మంది భక్తులు వచ్చారు ఆ దేవాలయానికి. అక్కడ 20 మంది చెప్పులతోటి బూట్లతోటి వచ్చి డ్రింక్ చేసి వచ్చి అక్కడ భక్తులు ఇదేంటి, ఎందుకు ఇలా చిన్న గోడ కట్టారండి, చిన్న పిట్టగోడ లాంటిది కట్టారు, అది తొలగించే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇలా తొలగిస్తున్నారు, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఎందుకు ఇలాగా కూలకొడుతున్నారని భక్తులందరూ అడగడంతో 10 మందితో అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. అక్రమంగా కట్టారంటూ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయండి అక్కడ వాంబే కాలనీలోను. మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అది ఒకటే కనపడిందో పెద్దలకి, ప్రముఖులకి, అలాగే ఎంఆర్ఓ గారికి ఎందుకు కనపడిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అక్కడ అక్రమంగా కట్టిన 3 చర్చిలు ఉన్నాయి, దాని మీద ప్రస్తావించలేదండి వీళ్ళు ఎవరో కూడాను. మా హిందూ దేవాలయాల మీద, దేవీ దేవతల మీద ఎందుకు పడుతున్నారో వీళ్ళు విరుచుకుని నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు. మేము అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే లోకల్ ప్రముఖులకు అందరికీ కూడా తెలియపరచడం జరిగిందండి. మేము కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని అంతటి మీద అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలి, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇబ్బంది లేకుండా కొంచెం చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అది అక్రమంగా కట్టడమే అయితే, వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం అక్రమంగా కట్టడమే అయితే అక్కడ చాలా చర్చిలు ఉన్నాయండి, 3 చర్చిల దాకా ఉన్నాయి. దాని మీద కూడా మీరు స్పందించి
బర్మా కందసికుల కుటుంబాల పేరుతో రుణాలను తీసుకుని దాదాపు 60 ఎకరాల భూమిని విశాఖ నగరంలో అన్యులు కబ్జా చేస్తున్నారంటూ బర్మా కాంతిసికుల ప్రధాన కార్యదర్శి హరి ఆరోపించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమకు హామీ ఇచ్చారంటూ వారు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలో సుమారు 7,522 కుటుంబాలు బర్మా కాంతిసికుల కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం రప్పించి వాళ్ళకంటూ లోన్ అమౌంట్ ఇచ్చి దాని ద్వారా చాలా స్థలాలని కొన్నారండి. సుమారు విశాఖపట్నం జిల్లాలోనే 60 ఎకరాల పైనే కొన్నారు. కానీ అందులో సగం కూడా పూర్తి కాలేకపోవడంతో చాలా మటుకు ప్లేసులు ఇంకా కబ్జాదారులు కొంతమంది అధికారులతో కలిసి కబ్జాలు చేస్తున్నారు. ఆ విషయంపై నిన్న ఆల్రెడీ మన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారిని కలిస్తే ఈరోజు రమ్మన్నారు. టైం బౌండ్ లోపల మీకు అది క్లియర్ చేయించే బాధ్యత నాది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ విషయంపై ఈరోజు మేము పీజీఆర్ఎస్లో అప్లై చేయడానికి వచ్చామండి. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ పటిష్టతకు జనసేన నాయకులు ఆవిరలా కృషి చేయాలని జనసేన పార్టీ ఎమ్మెల్సీ కె నాగేంద్రబాబు కోరారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలోని 6 నవవధువులకు బంగారు తాలిపట్టు, పుష్పవతి అయిన ఒక అమ్మాయికి వెండి పట్టీలు, పట్టు వస్త్రాలను నాగేంద్రబాబు చేతుల మీదుగా అందించారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల నాగరాజు నేతృత్వంలోని 30వ వార్డుకు చెందిన సిహెచ్ జయచంద్రిక, 35వ వార్డుకు చెందిన కె మేఘన, 34వ వార్డుకు చెందిన డి శ్రీవల్లి, 32వ వార్డుకు చెందిన బి లక్ష్మి తాలిపట్టు, పట్టు వస్త్రాలు, వెండి పట్టీలను వారికి అందజేయడం జరిగింది. ఇవన్నీ జరగడం ఒకెత్తైతే నాకు అప్పుడుదాకా కొంత మీటింగుల ద్వారానో లేకపోతే వేరే మాటల ద్వారానో వేరే విధంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు ఉన్నటువంటి బలమైనటువంటి మద్దతు కానీ, సపోర్ట్ కానీ, అభిమానం కానీ, ప్రేమగా ఎంత ఉందో మాటల వరకు తప్ప చేతల్లో ఎప్పుడు చూడాలి. వాళ్ళు చేసే పనికిమాలిన విష ప్రచారాలు నమ్మకండి. వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తున్నారు. ఎలా చేద్దాం, ఎలా దీన్ని బ్యాడ్ చేద్దాం. ఒక హరిహర వీరమల్లు బ్యాట్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి. 2029 ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 ఏళ్ళు గ్యారెంటీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి షేర్ మనం తీసుకోవాలి. కొంత ప్రజల కోసం మనం కొంత వదులుకోవాలి, తప్పదు. అందరికన్నా టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని వదిలేసుకున్నప్పుడు నాలాంటి వదులుకోవడం పెద్ద విషయం. సో అది మిగతాది మీరు ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఎంత వదులుకోవాలని మీ విచక్షణకే వదిలేస్తున్నారు. దయచేసి మీరు వైసీపీ విష ప్రచారాలు నమ్మకండి. వైసీపీ విష ప్రచారాలు తిప్పికొట్టండి. వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం కావాల్సింది ఏంటంటే 2029 కాదు కదా, ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారులకు రాదు. వాళ్ళు కళ్ళకు అంటున్నారు. ఎలాంటి కళ్ళకు అంటున్నారంటే, అదేదో చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు, కళ్ళలో ఏదో అనుకుని ఎదురుకున్న ఆ రోజు సంపాదించినటువంటి అన్నాన్ని కాతో తన్ని మొత్తం పోతుంది. అలాంటి వాళ్ళు వైసీపీ తన్నేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో అధికారులు ఉన్నప్పుడే, వాళ్ళు మంచి అవకాశం వచ్చినప్పుడే వాళ్ళు మైక్ చేయించారు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి, బలంగా తిప్పికొట్టండి. మన నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్తాను. నాకైతే ఓకే, కూటమితో కలిసిందే. ఏదైనా 1-6 ఇష్యూస్ వస్తే ఈ సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకోవడం తప్ప మీరు అనుకున్నట్టు లేకపోతే నేను అనుకున్నట్టు పార్టీ నడవదు. అది పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఉన్నటువంటి విజన్ వేరు. ఆయన విజన్ నమ్మంటే ముందుకెళ్దాం. ఇంకొక పర్సనల్ గా మీ అందరికీ చేద్దాం అనుకున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇవాళ కొంతమంది బూత్ స్థాయి లెవెల్లో లేకపోతే ఈ వార్డు స్థాయి లెవెల్లో నాయకులతో పాటు ఎమ్మెల్యేల స్థాయి నాయకులతో కలిశాను, జిల్లా స్థాయి నాయకులు కలిశాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది కార్యకర్తలు మమ్మల్ని కలవలేదు, నాయకుల్ని కలుస్తారా
అని అన్నప్పుడు డెఫినెట్గా ప్రయారిటీగా వచ్చి కలుస్తున్నాను తప్ప నేను ప్రతి కార్యకర్తని కలిసే తీరుతాను. దానికి వేరే ఆలోచన లేదు నాకు. అలా ఎందుకు చెప్తున్నానంటే పోర్టు హాస్పిటల్లో సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో అఖిలపక్ష కార్మిక నాయకుల ఆధ్వర్యంలో డాక్ లేబర్ యూనియన్ నేతృత్వంలోని గత కొన్ని రోజులుగా అక్కేపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 300వ రోజుకు చేరుకున్నాయని కార్మిక నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపి వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రాబడి ఉండే పోర్టు నిధులతోనే హాస్పిటల్ను అభివృద్ధి చేసి 40,000 మంది కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 300 రోజుల నుంచి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షల ఫలితంగా కొన్ని విజయాలు సాధించాం. ప్రధానంగా ఈరోజు పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే 3 సార్లు టెండర్స్ని పిలిచారు. ఏ ఒక్క టెండర్ కూడా వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ కిమ్స్ కానీ అపోలో కానీ ఇండస్ కానీ వీళ్ళందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఆందోళన జరుగుతుందని చెప్పేసి ఆ టెండర్లో పాల్గొకుండా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పాటు చేయగలం. ఆ రకంగా ఈ పోరాటం ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా టెండర్లో పూర్తి స్థాయిలో పాల్గొకుండా తరిమి కొట్టే పని చేశాం. రెండోది, ఈ పోరాట ఫలితంగా పోర్ట్ చైర్మన్ గారు జోక్యం చేసుకొని దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పోర్ట్ హాస్పిటల్ ఉన్నదాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇది ఒక శుభపరిమాణం. కాబట్టి ఇప్పటికైనా ఆ కమిటీ వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఈరోజు పోర్ట్ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ జరగకపోతే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫరల్ చేస్తున్నారో ఆ రిఫరల్ది ఆన్లైన్ ద్వారానే రిఫరల్ చేసేటట్లు అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ రిఫరల్ చేసుకునేటట్లు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తామన్నారు. కాబట్టి ఈ పోర్ట్ హాస్పిటల్ 300 రోజులు పోట్లాడుతున్న కార్మికుల యొక్క పోరాట ఫలితం ఈ రకంగా రిజల్ట్ని తీసుకొచ్చా ఉంది. కాబట్టి కార్మిక వర్గాన్ని అందరికీ ముందుగా జయజయలు చెప్తా ఉన్నాం. మేము అడుగుతా ఉంది, ఈరోజు మోడీ గారిదో చంద్రబాబు నాయుడు గారిదో ఒక పైసా పెట్టుబడి పెట్టమని అట్లే సంవత్సరానికి 722 కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తున్నాం. పోర్ట్ కార్మికులు పనిచేస్తున్నాం కాబట్టి ఆ రకంగా లాభాలు వస్తూ ఉన్నాయి. అదొకటే కాదు, సిఎస్ఆర్ నిధులు 200 కోట్ల రూపాయలు బయట వాళ్ళకి ఈరోజు ఆర్ఎస్ఎస్ సంస్థకి తీసుకెళ్తా ఉన్నారు. జీవో నెంబర్ 36 తక్షణ అమలును కోరుతూ సిఐటియు వెటర్నరీ విభాగపు ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో పాములను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాణాలకు తెగించి వెటర్నరీ విభాగంలో జంతు పరిరక్షణ దిశగా కృషి చేస్తున్నామని, అలాంటి తమపై జీవో నెంబర్ 36ని అమలు జాప్యం చేయడం అత్యంత దారుణమని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అత్యంత ప్రమాదకర పనులు చేస్తున్న జీవో నెంబర్ 36 కార్మికులకు జీవో నెంబర్ 36 అత్యంత ప్రమాదకర పనులు చేస్తున్న పాములు పడుతూ ఉన్నారు, పిచ్చి కుక్కలు పడుతూ ఉన్నారు. కుక్కలను పెట్టుకొని ఆపరేషన్లు చేసి వాటిని భద్రపరుస్తూ ఉన్నారు. అలాగే పశువులను కూడా పట్టుకుంటూ ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విశాఖ పౌరుల యొక్క ప్రాణాలని కాపాడుతూ వస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క జీతాలు అతి తక్కువగా ఉన్నాయని, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఈ పని వలన చెడిపోతున్నాయని, అనారోగ్య పాలు అవుతున్నాయని 2024లో డిసెంబర్ నెల 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో
వారికి ఆరోగ్య అలవెన్స్ అనేటువంటి 6,000 రూపాయలు పెంచుతూ తీర్మానం చేసిండడం జరిగింది. 7 నెలలైంది ఇప్పటికీ. కానీ మున్సిపల్ కార్పొరేషను దాన్ని ఆమోదించినప్పటికీ సరే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలు చేయకుండా తొక్కిపెట్టారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలు ఎంతండి? కేవలం 15,000 రూపాయలు. పిచ్చి కుక్క గరిస్తే చచ్చిపోతారు, పాములు గరిస్తే ప్రమాదానికి గురవుతారు. విశాఖపట్నం యొక్క 20 లక్షల మంది ప్రజానికం యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి సాహస వీరులుగా వీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం 15,000 రూపాయల నుంచి వారి యొక్క హెల్త్ అలవెన్స్ అదనంగా 6,000 రూపాయలు పెంచితే, గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పెంచితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర కూటమిలో చంద్రబాబు నాయుడు కూటమిగా ప్రభుత్వం కానీ, ఇక మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం కూటమి, ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఎందుకైనా అమలు చేయరు? 6,000 ఎన్నికలు నేను అడుగుతున్నాను. 98 మంది కార్పొరేటర్లమే మేయరు, డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. 4,500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదాయం ఉంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 6,000 రూపాయలు ఆరోగ్య అలవెన్స్ ఇవ్వడానికి ఏం పోయింది మీకు? పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని ప్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ ముఠా కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తూ నినదించారు. ఈ సందర్భంగా ముఠా నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలోని ముఠా కార్మికుల సమస్యలను వర్ణాతీతమని ఆరోపించారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కూలీ రేట్లలో పెంపుదల లేదని వాపోయారు. పెరిగిన ధరల నేపథ్యంలో ముఠా కార్మికుల కూలీ రేట్లను కూడా పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. ఈరోజు నగరంలో ప్రైవేటు కంపెనీల్లో ముఠా కళాశాల బాధలు వర్ణాతీతం. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అగ్రిమెంట్ చేయాలని నగరంలో ఉన్నటువంటి అన్ని గోడౌన్స్లోనూ అనేక రంగాల్లో కూడా ఈ వరవడి కొనసాగుతుంది. అయితే ప్లైవుడ్ కంపెనీ యాజమాన్యాలు మాత్రం గత 5 ఏళ్ల నుంచి కూడాను ఆ సాంప్రదాయాన్ని తూట్లు పడుస్తూ అగ్రిమెంట్ చేయకుండా ఈరోజు కూలీలకు మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు. వారం రోజుల కిందట కూలీలు పెంచమని యూనియన్గా ముఠా కళాశాలతో కలిసి ఏదైతే మెమోరాండం సమర్పిస్తే ఈ రోజు వరకు కూడాను దాని మీద ఎటువంటి చర్య తీసుకోపోగా కళాశాలలు భయపెడుతూ భయభ్రాంతులు గురిచేసే విధంగా పోటీ కార్మికులు తీసుకొస్తామని భయపెడుతూ ఒక పక్క తీవ్రమైన నిర్బంధాలు చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సిఐటి చూస్తూ ఊరుకోదు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గాను అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలపైన మొత్తం 427 వినతులు అందించారు. అందులో రెవెన్యూ విభాగానికి చెందినవి అత్యధికంగా 180 ఉండగా జీవీఎంసీ 54, పోలీస్ 23, ఇతర విభాగాలకు చెందినవి 170గా ఉన్నాయి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మంత్రి రాకతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూ ఆక్రమణలు, వ్యక్తిగత కార్యక్రమాల్లోని అడ్డంకిగా నిలుస్తున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ఫిర్యాదులను సమర్పించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంఘం నిధిని కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగపడే విధంగా బోర్డును ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డులో అనేకమైన సమస్యలు టెస్ట్ వేసి ఉన్నా వాటిని పరిష్కారం చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందుతూ ఉంది. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు
అనేక క్లెయిముల నిమిత్తం 42,000 అప్లికేషన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపడం జరిగింది. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజు వరకు వాటి కోసం ఒక్క మాట కూడా ప్రభుత్వం మాట్లాడడం లేదు. కార్మికులకు రావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డు ద్వారా వస్తున్నటువంటి సౌకర్యాలని గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల కోసం ఆదుకుంటామని, భవన నిర్మాణ కార్మిక చట్టాలను అమలు చేస్తామని, భవన నిర్మాణ కార్మికుల్ని సంక్షేమ బీమా చేయమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఆ దశగా ప్రయత్నాలు చేయడం మానేసి మినమేసాలు లెక్కెడతా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం మాట్లాడతారు. కానీ ఈరోజు అసెంబ్లీలో కానీ యాజ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన భవన నిర్మాణ కార్మిక సంఖ్యలో ఒక్కరోజు కూడా సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం ఘోరమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో 42,000 అప్లికేషన్ క్లెయిములు మంజూరు చేయాలి. అదేవిధంగా హాస్పిటలైజేషన్ కానీ వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల్ని జిల్లా కలెక్టర్ జేసీలతో కలిసి వినతులు స్వీకరించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖలో పీజీఆర్ఎస్ నిర్వహణపై సంతృప్తి, అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలపై ప్రశంసలు. తక్షణమే జీవో 36ను అమలు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో వెటర్నరీ కార్మికుల డిమాండ్. జన సైనికులు ప్రజలతో మమేకం కావాలి. జనసేన ఎమ్మెల్సీ నాగేంద్రబాబు పిలుపు. వాచింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.